మనకు చికెన్ పాక్స్ గురించి తెలుసు. ఇలాంటిదే మరొకటి ఉంది. దాని పేరు మంకీ పాక్స్. మంకీ పాక్స్ అనేది మసూచిని పోలి ఉండే అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. మొదటిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొనడంతో దీన్ని మంకీ పాక్స్గా పిలుస్తున్నారు. సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. తీవ్రమైన అంటువ్యాధి కావడం, మరోవైపు ప్రాణాంతకంగానూ పరిణమిస్తూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ను అత్యవసర ప్రజారోగ్య సమస్యగాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మంకీ పాక్స్ అంటే ఏంటి? మంకీ పాక్స్ అంటే ఒక కోతుల నుంచి వచ్చే కాదు, ఏ జంతువు అయినా రావచ్చు. అసలు ఈ మంకీ పాక్స్ అనేది ఎందుకు వస్తుందంటే ఇది జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ డిసీజ్ అంటే ఒక జంతువు నుంచి ఒక జంతువుకి వ్యాపించే వ్యాధి అన్నమాట. కానీ మన జీవన శైలిలో అర్బనైజేషన్ అంటే సిటీలు ఎక్స్పాండ్ అవుతా, ఈ చెట్లు నరికేస్తా, ఫారెస్ట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఆ జంతువులు అడవుల్లో కాకుండా మనుషుల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ వెకేషన్స్, సఫారీలు దాంతో ఏమవుతుందంటే మనం జంతువుల మధ్యలోకి వెళ్తున్నాం. ఎక్కడో చోట ఏదో జంతువు కొరకటం వల్ల కానీ, వాటి సలైవ అంటే లాలాజలం టచ్ అవ్వడం వల్ల కానీ, లేదంటే రా మీట్ ఏ మాంసాహారం డైరెక్ట్గా తినడం వల్ల కానీ అలా మనుషులకి వస్తుందన్నమాట. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ, లాలాజలం సలైవా టచ్ చేయడం వల్ల కానీ, వాళ్ళు ఉపయోగించిన వస్తువుల నుంచి వల్ల కానీ, కామన్గా సెక్షువల్ కాంటాక్ట్ నుంచి కానీ, అదే పరంగా మనం టచ్ చేయడం వల్ల కానీ ఈ ఎంపాక్స్ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుంది. ఇది అంత ప్రాణాంతకమైన వ్యాధిలాగా కాదు. మనం 1970s, 1980sలో స్మాల్ పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ ఉండేది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా దగ్గర పోలికలో ఈ మంకీ పాక్స్ ఉండడం కొంచెం మనకి ఉపయోగపడే అంశం అని చెప్పొచ్చు. మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే అది రాగానే దాని వ్యాధి లక్షణాలు బయటపడవు. ఒక 5 నుంచి 10 రోజుల వరకు రెస్టింగ్ ఫేస్ అంటే ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటుంది. 5 నుంచి 10 రోజుల తర్వాత మొదట జ్వరం స్టార్ట్ అవుతుంది. తర్వాత మజిల్స్ అంటే అన్ని కండరాల నొప్పులు స్టార్ట్ అయ్యి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎనర్జీ డౌన్ అవుతున్నట్టు, మనకే శక్తి లేనట్టు తయారవుతుంది. తర్వాత ర్యాష్ స్టార్ట్ అవుతుంది. అంటే జ్వరం వచ్చిన 3 నుంచి 4 రోజుల తర్వాత దానికి సంబంధించిన ర్యాష్ స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాష్ నల్ల మచ్చల నుంచి, లేదంటే మొటిమల్లాగా, లేదంటే నీటి పొక్కుల్లాగా, లేదంటే చీమ్ పొక్కుల్లాగా కనబడుతుంటాయి. ఇవి ఫస్ట్ మొహం మీద స్టార్ట్ అయ్యి తర్వాత అరికాళ్ళు, అరిచేతులు, పొట్టపైన, నోట్లో, కంట్లో ఇలా బాడీ అంతా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంటాయి. ఈ నల్ల మచ్చలు స్టార్ట్ అయ్యి 3 నుంచి 4 రోజుల తర్వాత నీటి బొబ్బలు అంటే ఇప్పుడు మనకి ఆయిల్ పడితే ఎలా బొబ్బలు అవుతాయి అలా బొబ్బలై పగిలిపోయి ఊజింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే రసాయనం కారటం స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవుతుంటుంది. అవి చాలా కంటేజియస్. అంటే మనం వాళ్ళ ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన జోలికి కూడా వస్తువులు కూడా తాగకపోవడం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్ అక్కడ అది చాలా యాక్టివ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మంకీ పాక్స్ ప్రాణాంతకమా? ఇది మనం ట్రీట్మెంట్ తీసుకున్నా, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా 3 నుంచి 4 వారాల్లో దానికి అదే తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఇది అంత డేంజరస్ వ్యాధి కాదు. కానీ ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రెగ్నెంట్, డయాబెటిక్, లేదంటే స్టెరాయిడ్ మందులు వాడే వాళ్ళల్లో న్యాచురల్గా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పడితే చాలు. మంకీ పాక్స్ని ఎలా నిర్ధారిస్తారు? దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే మనకి చూస్తూనే ఇవి చాలా వరకు మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ లానే కనబడుతుంటాయి. కానీ బొబ్బలైనప్పుడు కరెక్ట్గా క్లారిటీగా ఇది మంకీ పాక్స్ వైరస్ అని చెప్పొచ్చు. మనం ఆ ఫ్లూయిడ్ తీసి PCR అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అనే ల్యాబ్ టెస్ట్లోనే మనం ఈ టెస్ట్ ఇది మంకీ పాక్స్ అని గుర్తించవచ్చు. అలా గుర్తిస్తే ఎంబడే మనం దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని మనం అందరి నుంచి ఇప్పుడు మనం కోవిడ్లో ఎలా దూరంగా ఉన్నామో ర్యాష్ మొత్తం తగ్గిపోయేంత వరకు 3 నుంచి 4 వారాల వరకు మనం ఐసోలేట్ చేసుకోవడం వల్ల మన నుంచి వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది. మంకీ పాక్స్కి చికిత్స ఉందా? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది వ్యాధి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేస్తుంటాం. అంటే జ్వరం వస్తే జ్వరాన్ని తగ్గడానికి, మజిల్ పెయిన్స్ ఉంటే మజిల్ పెయిన్స్ తగ్గడానికి, ర్యాష్ వల్ల దురద ఉంటే దురద తగ్గడానికి అలా ట్రీట్మెంట్ చేస్తుంటాం. వీటికి స్పెసిఫిక్గా మనకి యాంటీవైరల్ కోర్స్ ఉండవు. కానీ సివియారిటీ కేసెస్లో కొన్ని టెఫరోటిన్ అని, సిడాఫోవిర్ అనే యాంటీవైరల్ కోర్స్ స్టార్ట్ చేయడం వల్ల వాటి వ్యాధి నుంచి మనం త్వరగా బయటపడడం కాకుండా మనం దాని నుంచి ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతాయి.
అండ్ ఐవి ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ బాగా ఉంచడము, తర్వాత డీహైడ్రేషన్ కాకుండా ఉండడం, అలా చూసుకోవడం వల్ల అది మనము ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడవచ్చు. మంకీ పాక్స్ నివారణ ఎలా? అసలు ఇది మనం రాకుండా ఎలా జాగ్రత్త పడవచ్చు అంటే సేమ్ మనం కోవిడ్లో పాటించిన లక్షణాలు సేమ్ పాటించవచ్చు. చేతులు కడుక్కోవటం, ఎక్కువగా మనం ట్రావెల్ చేసి వస్తే ఆఫ్రికా నుంచి ఎక్కువగా ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆఫ్రికా నుంచి ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఏమైనా ర్యాష్ కానీ ఫీవర్ వస్తుంటే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవటం, మాస్క్ వాడటం, ఇన్ఫెక్షన్ సోకిన కన్ఫర్మ్ అయిన వాళ్ళ దగ్గరికి పోకపోవటం, ఒకవేళ వెళ్ళినా మనం శుభ్రంగా ఉండటము, వాళ్ళు వాడిన వస్తువులు షేర్ చేసుకోకపోవడము, సెక్షువల్ కాంటాక్ట్, మనకి ర్యాష్ రాకముందు నుంచి ఇది సంక్రమించదు. ఇది ర్యాష్ స్టార్ట్ అయిన తర్వాతనే వేరే వాళ్ళ నుంచి వస్తుంటుంది. సో ర్యాష్ అవుతే మనం సెక్షువల్ కాంటాక్ట్ దూరంగా ఉండడము, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళ నుంచి రాకుండా చూసుకోవచ్చు. దీనికి వ్యాక్సినేషన్ ఉందా అంటే ఇవి 4 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. 1A, 1B, 2A, 2B అని. ఇప్పుడు చాలా వరకు 2Bలో ఉన్నాం మనం. ఈ 2B స్ట్రెయిన్ అనేది ఈ స్మాల్ పాక్స్ దగ్గరలో ఉంటుంది కాబట్టి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మనం వ్యాక్సినియా వైరస్ వ్యాక్సిన్ అని ఇవి మనం సైంటిస్టులు మనం ఇంకా ట్రయల్ చేస్తున్నారు. సో రోగనిరోధక తక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువగా రిస్క్ ఉన్నవాళ్ళు, ఎక్కువ యానిమల్స్తో స్పెండ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అంటే ఇప్పుడు ప్రాణం మీద రాకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మంకీ పాక్స్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఒక మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్. దాని నుంచి మనం కోవిడ్లో పాటించినట్టు మనం పాటించగలిగితే ఈ లక్షణాలు మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. అండ్ ర్యాష్ స్టార్ట్ అవుతున్నాయి, ట్రావెల్ చేసి వచ్చి ర్యాష్ స్టార్ట్ అవుతున్నాయి, ఏమైనా మన ఫారెస్ట్కి వెళ్ళాము లేదంటే ఆఫ్రికాకి వెళ్ళాము, రాగానే మైల్డ్ సింటమ్స్ స్టార్ట్ అవుతుంటే కంపల్సరీ డాక్టర్కి రిపోర్ట్ చేయడం వల్ల నలుగురు ఉపయోగపడినట్టు అవుతుంది. మంకీ పాక్స్ అనేది ప్రాణాంతకమైంది కాదు, అయితే అంటువ్యాధి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. అయితే లక్షణాలను గుర్తించినప్పుడు సత్వరమే వైద్యం తీసుకుంటే మంకీ పాక్స్ నుంచి సులువుగానే బయటపడవచ్చు.